మానవ సంబంధాలు రోజురోజుకి బలహీనమవుతున్నాయి. ఆపద సమయంలో అండగా ఉండాల్సిన ఆ ఇంటి ఆడబిడ్డ శత్రువులా మారింది. సొంత తమ్ముడు విధి వక్రయించి చనిపోతే ఆస్తి కోసం అంత్యక్రియలు కూడా జరపకుండా ఇంటికి తాళం వేసుకుంది. తన తల్లితో కలిసి మాయమైంది. ప్రస్తుతం ఆ శవం ఎవ్వరూ లేని అనాథలా నడి రోడ్డుపై పడి ఉంది. చనిపోయిన వ్యక్తికి భార్య, ఓ కొడుకు ఉన్నప్పటికీ వారి ఇంట్లోకి రానివ్వడం లేదు ఆ ఆడబిడ్డ. మనసున్న వారందరూ ఇది అన్యాయం అంటున్నారు. ఈ ఘటనపై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ మీకోసం. ఆస్తి కోసం తమ్ముడి అంత్యక్రియలు పూర్తి చేయకుండా సొంత అక్కే అడ్డుపడటం చర్చనీయాంశంగా మారింది. మానవత్వానికి మచ్చ తెచ్చే ఈ సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని వైసా బ్యాంకు వీధిలో జరిగింది. హయగ్రీవ శివచారికి కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన ఈశ్వరితో 7 సంవత్సరాల క్రితం వివాహమైంది. పెద్దల అంగీకారంతో ఇద్దరికీ వివాహం జరిపించారు. కొంతకాలం వారి సంసారం బాగానే నడిచింది. వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఓ బాబు పుట్టాడు. తర్వాత శివచారి మద్యానికి బానిసగా మారాడు. ఎవరు చెప్పినా వినకుండా గాడి తప్పాడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు శివచారిని హైదరాబాద్లోని రిహాబిలిటేషన్ సెంటర్లో మద్యం మాన్పించేందుకు చేర్చారు. 2 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్న శివచారి అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్లేవాడు. అయితే ఆరోగ్యం క్షీణించి 4 రోజుల క్రితం శివచారి హైదరాబాద్లో మృతి చెందాడు. అంత్యక్రియల కోసం శివచారి మృతదేహాన్ని గిద్దలూరుకు కుటుంబ సభ్యులు తరలించారు. ఆస్తులు పంపకాలు తేలాకే అంత్యక్రియలు జరపాలని శివచారి అక్కంటుంది. అంతవరకు అంత్యక్రియలు జరపనివ్వమని ఇంటికి తాళం వేసి తన తల్లితో సహా వెళ్లిపోయింది. శివాచారి భార్య ఈశ్వరికి ఓవైపు భర్త చనిపోయి తీవ్ర బాధలో ఉంటే తన భర్త అక్క ప్రత్యూష అంత్యక్రియలకు అడ్డుపడటం, ఇంటికి తాళం వేసుకోవడంతో ఈశ్వరి దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఆస్తి పంచి ఇచ్చేది లేదని, అవసరమైతే తన తమ్ముడికి పుట్టిన కొడుకు అయాన్ను ఇక్కడే వదిలేసి వెళ్లాలని, వేరే పెళ్లి చేసుకోవాలని తన వదిన ప్రత్యూష సలహా ఇస్తున్నట్లు ఈశ్వరి ఆవేదన వ్యక్తం చేసింది. 3 రోజులుగా శవాన్ని నడి రోడ్డుపై ఉంచి జాగారం చేస్తున్నామని, ప్రస్తుతం అంత్యక్రియలు పూర్తి చేయకుండా అత్త లక్ష్మీదేవి శివాచారి అక్క ప్రత్యూష మొహం చాటేశారని తెలిపింది. తన భర్త ఎలా మృతి చెందాడో సరిగా తనకు చెప్పటం లేదని, తన భర్త మృతిపై అనుమానముందని ఈశ్వరి చెబుతుంది. తన 2 సంవత్సరాల కుమారుడిని వదిలి తాను ఉండలేనని, తనకు అన్యాయం చేయాలని తన అత్త లక్ష్మీదేవి, తన వదిన ప్రత్యూష ప్రయత్నిస్తున్నారని, అనాథ శవంలా పడువున్న తన భర్తకు అంత్యక్రియలు పూర్తి చేసేందుకు అధికారులు సహాయం చేయాలని ఈశ్వరి వేడుకుంటుంది. ఏ విధంగా కూడా ఇబ్బంది కూడా పెట్టట్లేదు సార్. మేము కావాలని ఆపేశారు సార్. దహన సంస్కారాలు కూడా చేయకుండా ఒక్క సంతకం పెట్టండి, మాకేదైనా ఆధారం, డెడ్ బాడీని ఇంట్లో పెట్టుకొని మాకు ఎటువంటి ఆధారాన్ని చూపించట్లేదు సార్. అలాంటి మనిషి నన్ను బతకనిచ్చిందా సార్? సార్ పెళ్ళైనప్పటి నుంచి హరాస్మెంట్ ఉంది సార్. నాకు ఇంట్లో మా అమ్మ వాళ్ళతో కానీ మా అక్క వాళ్ళతో కానీ ఎవరితో మాట్లాడడానికి లేదు సార్. ఏ బంధువులు కూడా ఇంటికి రావడానికి లేదు సార్. అయినా కూడా అలానే ఉంటూ వచ్చాను సార్. మా వదిన వచ్చిందంటే సార్ ఏదో ఒకటి గొడవ పెట్టుకొని నాకు గొడవలు పడ్డాము, మా ఆయనకి నాకు మధ్య సమస్యలు తేవడం ఇవన్నీ చేస్తూ వచ్చింది సార్. స్టార్టింగ్ నుంచి పెళ్లి చేసుకొని లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళింది సార్. మళ్ళీ తర్వాత వస్తూ పోతుండే సార్. నెలకు ఒక 10 రోజులు వచ్చి ఉండేది. ఆ 10 రోజులు గొడవలు పెట్టేది మా ఇద్దరికి. ప్రజెంట్ అయితే ఇక్కడే ఉంటా, మా అత్తతోటే ఉండాలి అనేసి అంటుంది సార్. మా అత్త ఏమంటుందంటే సార్, ముగ్గురం కలిసి ఉందామంటుంది సార్. కానీ మా ఆడపడుచుతో అయితే నేను ఉండలేను సార్. ఎందుకంటే నా భర్తనే నాకు కాకుండా చేసింది సార్. ఇంకా నా కొడుకుని కానీ నన్ను కానీ బతకనిస్తుందని అయితే నాకు క్లారిటీ లేదు సార్. For more videos like this, subscribe Big TV channel.